హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నా. మీరు కూడా బావుండాలనైతే కోరుకుంటున్నాను. నా ఛానల్‌లో ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్‌లో డైలీ వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొనైతే ఫస్ట్ గడపకైతే ముగ్గు వేసేసుకుంటున్నాను. శ్రావణ మాసం కదా! కొంచెం స్పెషల్‌గా ఉండేలాగైతే ఈ అమ్మవారి పాదాలనైతే వేసేసుకుంటున్నాను. ఇది జస్ట్ పెట్టేసుకొని మనము అందులో ముగ్గు వేసేస్తే సరిపోతుంది. ఇలా అమ్మవారి పాదాలైతే వచ్చేసాయి. కొంచెం పాజిటివ్ ఎనర్జీ కూడా అనిపిస్తుంది ఇంట్లోకి. మనము ఇలా గడపని రోజు ఇలా వేసేసుకుంటే, ముగ్గు వేసుకుంటే నేనైతే డైలీ కంపల్సరీ వేసేసుకుంటాను. చూడండి చాలా నీట్‌గా, చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నాను. ఇది గురువారం రోజు వ్లాగ్. అందుకే ఈరోజైతే సాయిబాబానైతే అభిషేకం చేసేసుకుంటున్నాను వాటర్‌తోని. ఫస్ట్ అయితే అభిషేకం చేసేసుకొని పూజ చేసేసుకుంటాను. డైలీ పూజ చేసేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో అయితే. నేనైతే కంపల్సరీ చేసేసుకుంటాను. దేవుడికైతే పూలు పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న పూలతోనైతే దేవుడిని అందంగా అలంకరించుకున్నాను. ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసేసుకొని అయితే మిగతా పనులైతే కంప్లీట్ చేసేసుకుంటాను. దేవుడికైతే దీపారాధన చేసేసుకున్నాను. ఒక ఫ్రూట్‌ని పెట్టేసి మంచిగా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో దేవుడిని చూస్తూ ఉంటే. నాకైతే పూజ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా చూసుకోవాలని అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే నేను ఏం ప్రిపేర్ చేసుకోలేదు. అందుకే కొంచెం రైస్ ఉంటే పోపు రైస్ లాగా చేసేసుకుందామని అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ చేసేసాను. అది బాక్స్‌లోకి పెట్టేసాను. నేను శ్రావణంలో ఎగ్‌ని తినను కాబట్టి ఇప్పుడైతే పోపు రైస్‌ని అయితే చేసేసుకుంటున్నాను. ఇదైతే చాలా బావుంటుంది. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. మనకు ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడైతే 5 మినిట్స్‌లో ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్నాన్ని మంచిగా కలిపేసుకొని ఇందులో ఆహ్, సరిపోయేంత కారము, ఇంకా ధనియాల పొడిని వేసేసుకొని అన్నానికి మంచిగా పట్టించుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టడానికి కూడా ఇది చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలనైతే వేసేసుకుంటున్నాను. పల్లీలను ఎప్పుడైనా ఫస్ట్‌గానే వేసేసుకోవాలి. అప్పుడే మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు ఇంకా కరివేపాకు వేసుకున్నాను. ఇందులో కాస్త పసుపు వేసేసుకొని ఒక 4, 5 వెల్లుల్లిపాయలనైతే వేసేసుకోవాలి. ఈ పోపు రైస్‌లో వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బావుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత మనము రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇందులోనే కొంచెం సాల్ట్‌ని వేసేస్తున్నాను. మీ టేస్ట్‌ని బట్టి వేసేసుకోండి. ఇంకా మనము కలిపి పెట్టుకున్న రైస్‌నైతే వేసేస్తున్నాను. ఎగ్ తినే వాళ్ళైతే ఇందులో కొంచెం ఎగ్ వేసేసి చేసుకున్నా కూడా చాలా టేస్ట్ బావుంటుంది. మామూలుగా ఇలా కూడా తినొచ్చు. ఇంకా ఎగ్ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఫాస్ట్‌గా బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ అన్నం అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు లంచ్ చేసేసుకొని మిగతా పనులైతే చేసేసుకుంటాను. ఈ రైస్‌ని మనం వేడివేడిగా తింటే చాలా బావుంటుంది. ఇది కొంచెం స్పైసీగా చేసేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. కొంచెం కారం ఎక్కువేసేసి చేసేసుకోవాలి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే అయిపోయాయి. ఫస్ట్ అయితే వీటిని ఫిల్ చేసేసుకుంటున్నాను. రేపటి కోసమైతే కొన్ని బాదంనైతే నానబెట్టేసుకున్నాను. అసలు వీటిని తినడమే అయితలేదు. అందుకే ఇప్పుడు ఈ సీసాను చూస్తే గుర్తొచ్చి బాదం అయితే నానబెట్టేసాను. నేను ఓన్లీ బాదాన్నే నానబెట్టేసుకుంటాను. మిగతావైతే మామూలుగా తినేస్తాము.
ఇప్పుడైతే బాబు కోసము స్నాక్స్ చేయమని చెప్పేసాడు. అంటే 2, 3 డేస్ నుండి అడుగుతుండు. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని. దానికోసం అయితే ఆలూనైతే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పీల్ తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకుంటాను. పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు మంచిగా హ్యాపీగా తినేస్తారు. నేనైతే ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒక 10 మినిట్స్‌లో ఎక్కువ పని ఏమి ఉండదు. జస్ట్ వీటిని కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం సన్నం పొడవుగా ఉండేలాగా కట్ చేసుకోండి. మరీ లావుగా ఉన్నా ఫ్రై అవ్వదు. ఇప్పుడు వీటిని కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసేసి మంచిగా వాష్ చేసేసుకుంటాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము తడి లేకుండా తుడుచుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ ఆయిల్‌లో వేస్తే ఆయిల్ మొత్తం చిల్లుతుంది కదా! ఫస్ట్ అయితే వీటిని వాష్ చేసేసుకున్నాను. మంచిగా తడి లేకుండా తుడుచుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటినైతే ఫ్రై చేసేస్తాను. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి ఫస్ట్. తర్వాత హై ఫ్లేమ్‌లోకి మార్చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకుంటాను. నేను టిష్యూ వేసేసుకొని అందులో వేసేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ చాలా పీల్చుకుంటుంది. కొంచెం టిష్యూతోని ఇట్లా అంటే ఆయిల్ వచ్చేస్తుంది. చూడండి చాలా ఆయిల్ అయితే ఉంది. ఇప్పుడు ఇందులో కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. కారం, కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసి ఇయ్యొచ్చు. బయట ఫుడ్ కంటే ఇది చాలా బెటర్‌గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొంచెం కెచప్‌తో టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇవి చేయడానికైతే ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ కష్టపడితే సరిపోతుంది. వీటినైతే బాబుకైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే చాలా థ్యాంక్స్. ఇంకా బాబు అయితే హోంవర్క్ చేసుకుంటూ తినేస్తున్నాడు. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.